హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ సినిమా న్యూ రివ్యూ ట్రూ. సో ఈరోజు సినిమా వీర ధీర శూర పార్ట్ 2 తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. మూవీ నాకైతే డీసెంట్ అనిపించింది, పర్లేదు. ఎగ్జిక్యూషన్ ఇంకా బాగుండుంటే మూవీ వేరే లెవెల్ అయ్యేది అనిపించింది. ఇక ప్లాట్ విషయానికి వస్తే, రవి అండ్ ఫ్యామిలీకి అండ్ మన ఎస్జే సూర్య అలియాస్ ఐపీఎస్ అరుణాగిరికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. దాంతో రవి మన హీరో విక్రమ్ ఏకేఏ కాళీని హెల్ప్ అడుగుతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది కథ. కొన్ని సీక్రెట్స్ అండ్ పాస్ట్ థ్రిల్లర్ మూమెంట్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. వీరా ధీరా సూరన్ ఒక రూరల్ థ్రిల్లర్ డ్రామా. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా అనిపించిన సెకండ్ హాఫ్ చాలా బాగా వర్కౌట్ అయింది. స్టోరీ పేసింగ్ కొన్ని చోట్ల స్లో అయిన సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ మలుపులు ఉన్నాయి. ఎమోషన్స్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ మరింత బలంగా ఉంటే సినిమా ఇంకా బెటర్ అయ్యేది. విక్రమ్ ఈ రోల్కి చాలా బాగా సూట్ అయ్యారు. ఆయన పర్ఫార్మెన్స్ సినిమాకి ప్లస్ పాయింట్. డైరెక్టర్ అరుణ్ స్టోరీని డీసెంట్గా హ్యాండిల్ చేశారు. కానీ ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బాగా డిజైన్ చేసి ఉంటే సినిమా చాలా బెటర్ అయ్యేది. కొన్ని సీన్స్ మరింత స్ట్రాంగ్గా ఉంటే సినిమా క్లాసిక్ రూరల్ డ్రామా అయ్యేదనిపించింది. సినిమాకు మాస్ అండ్ క్లాస్ ఎలిమెంట్స్ బాగా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో బిగ్గెస్ట్ అసెట్. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆయన మ్యూజిక్ సీన్స్ ఎమోషన్స్ని బాగా ఎలివేట్ చేసింది. లైక్ యాక్షన్ సీన్స్. సినిమాలో టేకింగ్ ఓకేగా ఉన్న మ్యూజిక్ వల్ల కొన్ని కీలక సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. గ్లోబల్ స్టాండర్డ్స్కి దగ్గరగా ఉండే స్కోర్ ఇచ్చిన జీవి ప్రకాష్ సినిమాకు ఎక్కువ వాల్యూనిచ్చాడు. సినిమాటోగ్రఫీ రూరల్ విజువల్స్ని న్యాచురల్గా చూపించింది. కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్గా ఉంటే సినిమా పేసింగ్ ఇంకా బెటర్గా ఉండేది. కొన్ని అనవసరమైన సీన్స్ని ట్రిమ్ చేసి ఉంటే రన్ టైం అయినా తగ్గేది అండ్ మూవీ క్రిస్పీగా కూడా ఉండేది, లైక్ ఇంట్రెస్టింగ్ వేలో. సినిమాకు ఇంకా ఇంపాక్టింగ్ పెరిగేది అనిపించింది. డైలాగ్స్ ఇంకొంచెం పవర్గా ఉంటే కథకి మంచి బూస్టింగ్ వచ్చేది. ఇక ఓవరాల్గా వీరా ధీరా సూర పార్ట్ 2 ఒక డీసెంట్ రూరల్ థ్రిల్లర్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. విక్రమ్ పర్ఫార్మెన్స్ అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లేస్. ఫస్ట్ హాఫ్ మరింత ఎంగేజింగ్గా ఉంటే సినిమా ఒక మంచి రూరల్ డ్రామా అయ్యేది. మ్యూజిక్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ వర్కౌట్ అవ్వడంతో వన్ టైం వాచబుల్ మూవీ. సో ఇది నా ఒపీనియన్. మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఫాస్ట్ రివ్యూస్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ మన పేజ్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫాలో అయిపోండి. ముందుగానే రివ్యూస్ వచ్చుంటాయి. సో దట్స్ ద వీడియో గైస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మేబీ ఇట్స్ మ్యాడ్ స్క్వేర్ ఆర్ రాబిన్ హుడ్. సో మీట్ యూ ఇన్ దట్ రివ్యూ. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బాయ్ బాయ్. గుడ్ నైట్. జై హింద్.